శివగురువు ప్రభాకరన్ సివిల్స్లో రియల్ సక్సెస్ స్టోరీ. 2004 శివగురువు ప్రభాకరన్కు దిక్కు తోచడం లేదు. ఇంజనీర్ కావాలనే కోరిక, కానీ ఆ కుటుంబానికి ఆ స్తోమత లేదు. చెన్నై కౌన్సిలింగ్ పోవడానికే డబ్బులు లేవు. చేసేదేముంది, చదువు వదిలేశాడు. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోటై ప్రాంతంలోని మౌళంతుంగుడు గ్రామం తనది. తండ్రి ఒక తాగుబోతు, తల్లి అక్క ఏ చాకరీ చేస్తూ కుటుంబం వెలదీసేవాళ్ళు. వాళ్ళు కొబ్బరి చిప్పల నుండి తాళ్ళు పేనే చోట పనిచేసేవారు. కుటుంబానికి ఆసరగా నిలవడం కోసం శివగురువు కూడా ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. ఒక కట్టెకోత మిషన్లో ఆపరేటర్గా పనిచేశాడు కొన్నాళ్ళు. వ్యవసాయ కూలీగా వెళ్ళాడు కొన్ని రోజులు. మనసులో ఏమూలో మళ్ళీ మంచి రోజులు రాకపోవు అనే ఆశ మినుకుమంటూ కొంచెం కొంచెం డబ్బు దాచుకునేవాడు. 2008 దాకా ఇదే కథ. అక్క పెళ్లికి, తమ్ముడు ఇంజనీర్ చదువుకు కాస్త సహాయం చేశాడు. కాస్త కుదురుకున్నట్లు అనిపించి వెల్లూరులోని థైందై పెరియార్ ప్రభుత్వ ఇంజనీర్ కాలేజీలో సివిల్ ఇంజనీర్గా చేరాడు. ఇంగ్లీష్ సరిగ్గా రాదు, పక్కా తమిళ్ మీడియం. పైగా కొన్నాళ్ళు చదువుకు దూరం. ఎలాగోలా ఆ చదువు పూర్తయింది. చదువు మీద ధ్యాస తగ్గలేదు. ఐఐటి ఎంట్రన్స్ రాద్దామని చెన్నై చేరుకున్నాడు. అక్కడ ఓ మిత్రుడు కలిసి నీలాంటోలకు సెయింట్ థామస్ మౌంటై ఒక గురువు ఉచిత శిక్షణ ఇస్తాడు, కలువు ఒకసారి అని సలహా ఇచ్చాడు. అక్కడికి వెళ్ళాడు, చేరాడు. ఈ ట్యూటర్ దగ్గర శిక్షణ తీసుకుంటూ వీకెండ్స్ ఆ సెయింట్ థామస్ మౌంటై రైల్వే స్టేషన్లోనే ప్లాట్ఫారంపై పడుకునేవాడు. వారమంతా వెల్లూరు వెళ్ళి అక్కడ ఓ మొబైల్ షాపులో పనిచేసేవాడు. తరువాత ఐఐటి మద్రాస్ ఎంట్రన్స్ రాసి ఎంటెక్లో చేరాడు. 2014 తాను 9 జీపీఐతో అక్కడ టాప్ ర్యాంకర్. మధ్యలో యూపీఎస్సి రాసేవాడు. వరుసగా 3 సార్లు డుమ్కి. పట్టు వదలలేదు. ఎలాగైనా యూపీఎస్సి కొట్టాలి, అది ధ్యేయంగా పెట్టుకున్నాడు. 2004లో తంజావూరు కలెక్టర్గా పనిచేసిన రాధాకృష్ణను కుంభకోణం స్కూల్ అగ్ని ప్రమాదం సందర్భంగా చూశాడు. తాను అప్పటి నుంచి మనసులో కల, ఎప్పటికైనా నేను కలెక్టర్గా కాగలనా? 4వసారి 2017 ప్రకటించిన యూపీఎస్సి ఫలితాల్లో 101వ ర్యాంకుకు సాధించేశాడు. వావ్! స్కూలింగ్ దాటాక కొన్నాళ్ళు చదివే మానేశాడు. సివిల్ ఇంజనీర్గా చదివి ఎంటెక్ చేసి తన పొట్ట తను పోసుకుంటూ అనేకసార్లు రైల్వే ప్లాట్ఫారంపై నీళ్లు తాగి పడుకున్న శివగురు ప్రభాకర్దే నిజమైన సివిల్స్ విజయగాథ. ది రియల్ సక్సెస్ స్టోరీ. సకల హంగులు ఉన్నవాడు యూపీఎస్సి కొడితే కొట్టొచ్చు కాక, కానీ ఇలాంటి శివగురువుల కథలే ఎప్పుడు నిజమైన స్ఫూర్తిదాయకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. Please like, share and subscribe to my channel. Thank you.